ఓడిపోతామని అతనికి తెలుసండి. తెలిసినా కూడా అతని కర్మేలా కాలుతుంటే నోట్లోంచి మాటలు ఎలా వస్తాయంటే అహంభావం, ఈగో ఇంత అతనితో అనిపిస్తాయి లోపల నుంచి ప్రేరేపించి చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేస్తాను నేను అని. సిగ్గున్నాడివైతే, నువ్వు చెప్పుకునే నియోజకవర్గంలో అంత పౌరుషం ఉన్నడివైతే, నువ్వే ఓ పుల్లంటాడివైతే, పెద్ద ఎగరేసి తిరుగునడివైతే, క్యాస్రోల్ నడిపి వీరంగా వేసి బొక్కలో డాన్సులు ఇచ్చినడివైతే, ఒక్క క్షణం వచ్చి జూ పాలిష్ చేసి నేను మగాడిరా, శత్రువు నేను గెలుస్తాను ఓడిపోతానని చెప్పినా కూడా షూ పాలిష్ చేస్తాను అని అన్నాడివి వచ్చేసుంటే అబ్బో ఈ క్యాండిడేట్ తోపన్న ఫీలింగ్ అని ఉండేది. ఏమయ్యో పారిపోయాడు. లేదు హాస్పిటల్లో సర్జరీ చేసుకొని. మీరు ఎంత క్యూట్గా చెప్తున్నారు కానీ హాస్పిటల్లో గుండెకి చికిత్స కంటే ముందు వగైరా వగైరా నెల్లున్నప్పుడు ఎంత ధైర్యంగా వెండిన తెలిపోతే ఏమైంది, రథం తగలడిపోతే ఏమైంది, కొన్ని లక్షలేగా అని చెప్పిన ఒక గొప్ప మనిషి ఏవేసి కొట్టుకుంటున్నావో ఎవరికి తెలియదు అసలు. నువ్వు చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఏం మగతనమే అనేది. మగాడంటే ఓటమికి రెడీ అవ్వాలి, గెలుపుకి రెడీ అవ్వాలి, రెండింటికి దేనికి రెడీ లానే నువ్వు అటు ఇటుగా కూర్చుని ఏం చేస్తావు? ఏం చేయడానికి పనికొస్తాడా రాజకీయాల్లో? వీళ్ళు హీరోలు ఏంటండి? ఓడిపోతే ఓ మూల పెద్ద మనిషిలాగా చాపేసి కూర్చుంటారు చాలామంది. వీళ్ళు హీరోలు ఏంటండి? పుష్పవతి ఫంక్షన్లు మనకి వస్తాయి చాలామంది పొలిటీషియన్స్కి. వీళ్ళు వాళ్ళు అని చెప్పట్లా నేను. చాపేసి నీళ్ళు వేసి అన్నం పెట్టండి మూల పడుకుంటారు.